నాకు చాలా ఇష్టమవుతుంది ఈ మాట చెప్పటం. తల్లి వెళ్తా ఉంటే బిడ్డ నిలబడి 2 చేతులు పెద్దగా ఏడిస్తే పోగలిగిందా? ఒకసారి ఆ సన్నివేశం ఊహించు. నీ బిడ్డ, తండ్రి నువ్వు పోగలవా? నీ వల్ల ఇద్దా? నీ బిడ్డ, నీ చిన్న బిడ్డ నిలబడి కేకలేస్తా నువ్వు వెళ్తా ఉంటే గుక్క పట్టింది అనుకో, గుక్క పట్టాడు అనుకో, నువ్వు అంత దూరం పోయి కూడా ఆ ఏడుపు నీ చెవిన పడిందంటే నీ వల్ల కాదు, నువ్వు పోవటం నీ వల్ల కాదు. ఆ తండ్రి గుండె అది. వెనక్కి రావాల్సిందే, నువ్వు వెనక్కి రావాల్సిందే. తల్లి అయితే అసలు కదలదు. తల్లి గుండె ఇంకా సెన్సిటివ్గా, సాధ్యమే కాదు. మరణ పడకలో ఉన్న తల్లైనా సరే బిడ్డ ఏడుపు విందంటే అమ్మ ఏడుస్తుందంట. మరణ పడకలో ఉండి కూడా నా బిడ్డ ఏడుస్తుందంట. అరే నువ్వు చచ్చిపోతున్నావే తల్లి, ఇంకా ఎక్కడ బిడ్డ అంటే, లేదు నా బిడ్డ ఏడుస్తుంది. అమ్మ మనసు అది. ఆడపిల్ల సమాధి దగ్గరికి రావటమే కష్టం. సమాధి దగ్గరికి వచ్చి నన్ను వెతుకుతున్నావు. నాకు అమ్మ కావాలి అని పసిపాప ఏడ్చినట్టు నాకు యేసు కావాలి అని ఏడ్చింది మగ్దలీనా. నాకు యేసు కావాలి, ఆయన రెక్కలు కావాలి, ఆయన రెక్కల నీడ కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన సహవాసం, ఆయన కౌగిలి కావాలి, ఆయన ఒడి కావాలి, ఆయన ఒడి కావాలి. నాకు యేసు కావాలి. గాయపడి ఉన్నాను, గుండె చెదరి ఉన్నాను, నలిగిపోయి ఉన్నాను. నన్ను ఆదరించి ధైర్యపరిచి వెన్ను తట్టి పసిబిడ్డను తల్లి లాలించినట్టు నన్ను లాలించి బుజ్జగించి మళ్ళా నిలబెట్టగలిగిన మా అమ్మ యేసయ్య. మా అమ్మ యేసయ్య, మా అమ్మ, మా నాన్న యేసయ్య, మా నాన్న. ఆయన కావాలి, ఆయన కావాలి. యేసు కోసం ఏడిస్తే యేసు పోలేడమ్మ దాటి.